ఏ రకంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కన్విన్స్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ గారిని కన్విన్స్ చేయాలి, అమిత్ షా గారి దృష్టికి కూడా విషయం తీసుకెళ్ళాలి. ఈ ప్రయత్నంలో కొన్నిసార్లు ఇబ్బంది పడ్డాం, కొంతమంది మందలించారు పెద్దలు. అయినా సరే పట్టుదల వదలకుండా ప్రయత్నం చేయడం వల్ల ఇది సాధ్యమైంది. ఇంత కష్టపడి ఈవేళ ఈ ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం జరిగింది. అయితే ఈ ప్యాకేజీ ప్రకటించాక చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. 35,000 కోట్ల అప్పుడు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్కి నేను 11,440 గతంలో ఇచ్చినటువంటి 1,650 కోట్లు కలిపితే 13,090 కోట్లు. ఈ విధంగా 13,000 కోట్లు ప్యాకేజీ ఇచ్చినప్పటికీ కూడా ఇది మోసపూరితమైనటువంటి ప్యాకేజీ. ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్కి ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు. మొత్తం 35,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా అనేటువంటి వ్యాఖ్యానాలు కొంతమంది రాజకీయ నాయకులు, కొన్ని పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు, కొన్ని సంస్థలు కూడా మాట్లాడుతూ ఉన్నాయి. ఈ స్టీల్ ప్లాంట్ ని గాలికి వదిలేసినటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. స్టీల్ ప్లాంట్ లో పెద్ద ఎత్తున అవసరం లేనప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అప్పుడున్నటువంటి ఉక్కు మంత్రి వేణి ప్రసాద్ వారు, వీళ్ళందరూ కూడా స్టీల్ ప్లాంట్ లో అవసరానికి మించి సామర్థ్యం పెంచేటువంటి ప్రయత్నంలో నిధులు ఖర్చు పెట్టడం, ఉన్నటువంటి సామర్థ్యాన్ని రీచ్ అయ్యాక మన ఎక్స్పాన్షన్ గురించి ఆలోచించాలి. అంతేకాదు ఇన్ని కష్టాల్లో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని రాయ్బరేలీలో ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో మనందరికీ కూడా తెలుసు. ఎవరి మొక్కు కోసం రాయ్బరేలీలో 2,100 కోట్లు పెట్టి అక్కడ వీల్స్ తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలో పక్కన పరిశ్రమ నష్టాల్లో ఉంది, ఇబ్బందులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయం తీసుకున్నది ఎవరు అనేటువంటి విషయాన్ని కూడా మేము అడుగుతాం. 2020లో రాయ్బరేలీలో పెట్టుబడులు పెట్టడం, 2021లో సామర్థ్యం లేక నడపలేక 2024లో దాన్ని రైల్వే వారికి విక్రయించడం. ఆ విక్రయించుకో వచ్చినటువంటి 2,400 కోట్లు బ్యాంకు వడ్డీలు ఇస్తారు. ఈ విధంగా అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి అనాలోచిత నిర్ణయాల వల్ల మాత్రమే వేళ స్టీల్ ప్లాంట్కి ఇబ్బందులు వచ్చాయనేటువంటి విషయం ఏమాత్రం కూడా అనుమానం. కానీ ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, కొన్ని పార్టీకి సంబంధించి సంఘాలు మాట్లాడుతూ ఉన్నాయి. గాలిలో ఉన్నటువంటి భవిష్యత్తు ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితి వేళ పెద్ద ఎత్తున ప్యాకేజీ ప్రకటిస్తే ఇదే చివరి ప్యాకేజీ కాదు, భవిష్యత్తులో కూడా స్టీల్ ప్లాంట్ కి అవసరమైనటువంటి సందర్భంలో మరొక ప్యాకేజీకి సిద్ధంగా ఉన్నటువంటి సాక్షాత్తు ఉక్కు మంత్రి కుమారస్వామి గారు ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో మాట్లాడితే బాధ్యత లేకుండా బాధ్యత రాహిత్యంగా మాట్లాడడం అనేది వారి విజ్ఞతకి చేస్తుంది. నిజంగా స్టీల్ ప్లాంట్ ప్రయోజనాల కోసం తాపత్రయపడేటువంటి వ్యక్తులు, నిజంగా అక్కడ ఉన్నటువంటి కార్మికుల కోసం, కార్మికుల కుటుంబాల కోసం తాపత్రయపడేటువంటి పార్టీలు కానీ సంఘాలు కానీ ఈ విధమైనటువంటి బాధ్యత రాహిత్యమైనటువంటి ప్రకటనలు చేయు అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాం. ఇది ఎన్డీఏ ప్రభుత్వ విజయం. స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ గతంలో మనం ఏదైతే చెప్తా ఉన్నామో డబుల్ ఇంజన్ సర్కార్ వాళ్ళు ఉండేటువంటి ప్రయోజనాలు